ఛాన్స్ సేపటి నుంచి రూముల్నే ఉన్నా. ఇంక ఈ ఫోన్ బోర్ కొడుతుంది. ఆ అవనీని మాత్రం ఎంత ఏడిపించినా బోర్ రాదు. ఇంతకేం చేస్తుందో. ఇంకేం చేస్తుంటది? రూమ్లోకి పోయి ఏడుస్తా కూసైంటది. ఇంతకు మించి ఇంకేం చేయగలదు. ఒకసారి బయటికి పోయి పరిస్థితి ఎట్లుందో కనుక్కోవాలి. ముందరనే నా మొగుడు మంగమ్మ శపథం చేసిపోయిండు. ఖచ్చితంగా ఉప్పు కలిపిన వాళ్ళు ఎవరో తెలుసుకుంటా అన్నాడు. ఆయన ఒక పెద్ద సిబిఐ. మరి నిజాలు తెలుసుకొని న్యాయం చేయనీక. ఒక్కొక్కసారి ఆయన ఈడికి అనవసరంగా వచ్చినాడు అనిపిస్తుంది. ఈడ ఉన్న భజన బృందం సరిపోదన్నట్టు ఊరు నుంచి వచ్చినాడు మళ్ళీ. ఆ అవనికి భజన చేయనీక. ఊకే ఈ ఇంటి ముందర ఒక పెద్ద బోర్డు పెట్టాలి. అవని మాత టెంపుల్ అని, 24 గంటలు భజన సేవ అని. అట్లయితే కరెక్ట్ సెట్ అవుతుంది. కొంచెం కూడా సిగ్గు లేదు పనికి మాలినేది. ఏ స్వప్న, లోపల కోదం పదత్తయ్యా. వామ్మో, ఏందంత కోపంగా ఉన్నారు అందరూ? కొంపదీసి నిజం తెలిసిపోయిందే? ఏంది అందరూ అంత కోపంగా ఉన్నారు? నా వైపే మింగేస్తున్నలాగా చూస్తున్నారు. ఏమైంది? ఏందమ్మా నన్ను కొడుతున్నావు? ఏమైందో అని అడుగుతుంటే మీద చేసుకుంటావు. కొంచెం కూడా బుద్ధి లేకుండా. అవునే, నాకు కొంచెం కూడా బుద్ధి లేదు. ఒక్కగానొక కూతురని గారాబం చేసినా కదా, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. డౌట్ లేదు, వీళ్ళకి ఏదో నిజం తెలిసినట్టుంది. అందుకెంత కోపంగా ఉన్నారు అందరూ. ఆయన గాని సాక్ష్యం లేకుండా కొట్టకూడదు కదా. నేను నోరు జారకుండా ఏమైందో అడగాలి ఫస్ట్. ఏమైందని అడుగుతుంటే పిచ్చి పిచ్చిగా వాగుతావేంది? పిచ్చి లేచిందాలాగా. ఏమైందా? నీ బండారం బయటపడింది. ఈ రోజు చేపల ఫ్రైలో ఉప్పు కలిపింది నువ్వే అని తెలిసిపోయింది. పాపం అమాయకురాలైన ఆవిడ మీద నిందలేసినావు. నీకు కొంచెమన్నా మనసాక్షి ఉందా? ఇంతకు మనిషివేనా? మనిషి పుట్టిన రాక్షసుగా ఏమన్నా? మీరు ఇంతకు ఏం మాట్లాడుతున్నారు? కొంచెమన్నా అర్థం ఉందా? నేనేంది చేపల ఫ్రైలో ఉప్పు కలపడం ఏంది? మీ అందరికి మైండ్ దొబ్బిందా? ఓసై, నీ బండారం బయటపడింది. ఎక్కువ తక్కువ మాట్లాడినావనుకో మళ్ళీ గువ్వ గుయ్యి అంటది. ఏమనుకున్నావో? నేను చెప్పినా కదా అత్తయ్య ముందరనే, ఇది మనల్ని పడనిచ్చే మనిషి కాదు. అసలు ఎందుకు స్వప్న? అవని ఏం పాపం చేసింది? నీకెందుకు అంత కోపం? వీళ్ళకి నిజం తెలిసిపోయింది, కానీ అస్సలు ఒప్పుకోను. ఇప్పుడు చూడండి నా పర్ఫార్మెన్స్. ఏమైంది మీ అందరికి? అసలు ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు? నేనేంది చేపల ఫ్రైలో ఉప్పు కలపడం ఏంది? అవని మీద నాకు పగేంది? మీ కళ్ళకు మరి అంత రాక్షసులాగా కనబడుతున్నానా? నా మీద నమ్మకం లేదా? అవని నాకు వదిన. వదిన అంటే అమ్మ తర్వాత అమ్మ. అలాంటి వదినపై నాకెందుకు పగ? ఈ అమాయకురాల్ని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆఖరికి నా మీద చేసుకున్నారు. నిజమేందో తెలుసుకోరా? నా మొగుడు ఏం చెప్తే అది నమ్ముతారా? నా మొగుడికి ప్రతి చిన్న విషయానికి నా మీద అనుమానమే. తలా తోక లేకుండా నా మీద డౌట్ పడతాడు ఊరికే. అలాంటి ఆయన మాటలు పట్టుకొని ఎలాంటి సాక్ష్యం లేకుండా నన్ను వచ్చి నిలదీస్తున్నారు మీరు. ఇదేమన్నా ధర్మంగా ఉందే? మహానటి మహానటి, ఓరిని యాక్టింగో. మహానటి సావిత్రిని మించిపోయినావే. చూడు చూడు ఆయన ఏమంటున్నాడో. నా ఏడుపు ఆయనకి కామెడీ లాగుంది. ఆయన చెప్పే మాటలు యావి నమ్మొద్దు మీరు. నేను నిజంగా ఏ తప్పు చేసలేను. ఆ చేపల ఫ్రైలో ఉప్పు నేను అస్సలు కలిపలేను. నాకు తెలిసి ఆ అవనీనే మొత్తం డ్రామా ఆడుతుందేమో కావాలని ఉప్పు కలిపి. దీనికి ఇంకా సిగ్గొచ్చలేదు. ఏందమ్మా నువ్వు చీటికి మాటికి తబలా అనుకున్నావా? నా చంపలేమన్నా? ఏంది అట్లా వాయిస్తున్నావు? నేను చెప్పేది నీకు అర్థమైతలేదా? స్వప్న, ఇంక నటించింది చాలు. ఇప్పటికైనా నిజం ఒప్పుకో. ఖచ్చితంగా ఉప్పు కలిపింది నువ్వే దాంట్లో. పాపం అవనీని అనవసరంగా ఇరికిచ్చినావు దాంట్లో. మా అందరితో తిట్టించినావు. అంత ఈజీగా ఒప్పుకుంటే ఇది స్వప్న ఎందుకైతుంది? నేను కూడా 4 వీక్తే అప్పుడు సిగ్గొస్తుంది. ఏమో ఏమో అని ఊకే ఉండే కొద్దీ ఓ రాషన్ చేస్తున్నారు అందరూ. నేను కాదని ఇంత చెప్తూనే ఇంటలేరు. ఇంకెందుకే దబాయిస్తావు? నువ్వే ఉప్పు కలిపినట్టు సాక్ష్యాలున్నాయి. ఏంది సాక్ష్యాలా? ఏంటివవి? ఆయన సాక్ష్యాలున్నాయని చెప్తే భయపడతా అనుకుంటున్నారా? చీకట్లో బాణం వేస్తున్నట్టున్నారు. మీరెంత ట్రై చేసినా మీ పప్పులేం ఉడకవు. ఇది ఇట్లయితే మాట వినదు. ఇంకొక 4 వీక్ అండి సిగ్గొస్తుంది. ఏంది అందరూ కలిసి నన్ను చంపేస్తారా? ఇంతకి సాక్ష్యాలు ఉన్నాయని చెప్పినారు కదా, ఏంటో చెప్పండి. లాస్ట్కు వంట రూమ్ లేక పోయింది నువ్వే. అమ్మ అవని ఇద్దరు సాక్ష్యం. నీకు ఉప్పు డబ్బా ఏదో తెలియదు. అందుకు పైకి ఎక్కి ఉప్పు తీసుకున్నావు. దానికి అరుగు పైన ఉన్న నీ కాలి హస్తమే సాక్ష్యం. నువ్వు బ్రెడ్ జాము తిన్నావు. ఉప్పు డబ్బా తెరుచుకొనుంది, దానికి జామ అంటుకొనుంది. దానికి నేనే సాక్ష్యం. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినాను. పైనుంచి సిబిఐ దిగొచ్చినాడని ఎగతాళి చేసినాను. ఈయనకుండే తెలివి సిబిఐ కన్నా ఉంటుందో ఉండదో. కనీసం బ్రెడ్ జాము తిని చేతులను కడుక్కోవాల్సింది. ఒక చిన్న తప్పు జీవితాన్నే మార్చేస్తుందంటే ఇదేనేమో. ఇప్పుడు వీళ్ళకుండే కోపానికి నన్ను పిచ్చి కుక్కని కొట్టినట్టు కొడతారు. ఇంకా వాదిస్తే ఇంకా కోపం ఎక్కువైతుంది. తెగే వరకు లాగకుండా నిజాన్ని ఒప్పుకోవడం మేలు. ఎంత తిట్టినా సైలెంట్గా ఉండాలి, అదే నాకు మంచిది. ఏందే ఇంతసేపు ఇష్టం వచ్చినట్టు వాగినావు? నిజం బయటపడిన తర్వాత గుండెలో పిడి పడిందే? ఏది ఇప్పుడు ఎక్కడ పోయింది నీ యాక్టింగ్? అమ్మ మహానటి సావిత్రి నిన్నే అడిగేది. ఇంకేం మాట్లాడుతుంది సాక్ష్యాలతో దొరికిపోయినప్పుడు? ముద్దు నష్టపు దాన
పనికి మాలిందానా. అడ్డగాడిదా, పంది మొఖం దానా. ఎంత తిట్టినా సిగ్గు రాదా నీకి? ఎన్నిసార్లు చెప్పాలి నీకి అవని జోలికి పోవద్దు అని? పాము కన్నా కూరల్లోనూ విషం ఉంటది, దీనికి బాడీ మొత్తం విషమే. నువ్వు నా చెల్లెలివి అని చెప్పనీకి అసహ్యంగా ఉంది. అవని నీకేం ద్రోహం చేసిందే? నిన్ని తిట్టిందే కొట్టిందే, నిన్ని పల్లెత్తి ఒక్క మాట కూడా అనదు. ఇంకొకరైతే కాళ్ళు చేతులు పెడిచి పొయ్యిలో పెడతారు నువ్వు అనే మాటలకి. అవని కాబట్టి సైలెంట్గా ఉంది. ఇంతకీ అవని చేసిన వంటలు ఉప్పెందుకు కలిపినావు? నీ పగ ఏంది చెప్పు. అడుగుతుంటే నోట్లో ఏమైనా చాప ముక్క పెట్టుకున్నావా? నోరు తెరిచి సమాధానం చెప్పు. ఇంతసేపు ఎగిరెగిరి పడుతుంది మా మీద. ఇప్పుడేమైంది? సాక్ష్యాలు దొరికేసరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఏయ్ నిజం చెప్పు, దాంట్లో ఉప్పు ఎందుకు కలిపినావు? చెప్పకుండా మళ్ళీ 4 వీక్తా. అమ్మో వద్దు, మరి నిజం చెప్పు. చెప్తా. అవని ఈ ఇంటికి వచ్చిన కాడ నుంచి నాకు ఈ ఇంట్లో విలువ లేకుండా పోతుంది. ప్రతి చిన్న విషయానికి తనతో పోలుస్తారు నన్ను. ఇంతకు ముందు అందరూ నన్ను ఎంత బాగా చూసుకునేవాళ్ళు, ఇప్పుడు నా మీద ప్రేమ ఎవరికి లేదు. దీనికి అంతా కారణం అవనీనే. అందుకు అవని మీద కోపం వచ్చింది. ఎట్లయినా రివెంజ్ తీర్చుకోవాలనుకున్నా. ఈ రోజు ఛాన్స్ దొరికింది. దాంట్లో ఉప్పు కలిపితే మీరందరూ అవనిని తిడతారని నాకు తెలుసు. అందుకే అట్లా చేసినాను. నాది తప్పే, ఇంకెప్పుడిట చెయ్యను. ఇదొక్కసారి నన్ను క్షమించండి. సిగ్గు లేకుండా ఇంత బాగా చెప్తున్నావే. మనసులో ఇంత కుట్ర పెట్టుకున్నావా? ఇంత పగ ఉన్నందుకే చీటికి మాటికి అవని ఊకే ఏడిపిస్తుంది. నీలాంటి దాన్ని ఏం చేసినా తప్పులేదు. అవును, ఇట్లే వదిలేస్తే ఎప్పటికి సిగ్గురాదు. దీనికి తగిన శిక్ష పడాల్సిందే. శిక్ష ఏంది? నన్ను ఆల్రెడీ కొట్టినారు, నోటికొచ్చినట్టు తిట్టినారు. ఆఖరికి నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇంకెప్పుడు ఇట చేయనని చెప్పినాను. ఇంకేం శిక్ష? ఇంకా వదిలేయండి ప్లీజ్. బుద్ధి గడ్డి తినట్లు చేసినాను. ఇప్పటి నుంచి అవని ఏమనను. నన్ను నమ్మండి. దీని మాటలు అస్సలు నమ్మొద్దత్తయ్యా. చేపల ఫ్రైలో ఉప్పు కలిపి కూడా ఇంతసేపు నేను కాదని వాదించింది. అవును, సాక్ష్యాలు బయట పెట్టే వరకు నిజం ఒప్పుకునలేదు. అలాంటిది స్వప్న మాటలు ఎట్లా నమ్మాలి? ఇంకోసారి అవని జోలికి రాకుండా ఉండాలంటే ఏదో ఒక శిక్ష వేయాల్సిందే. అవునత్తయ్యా, దీన్ని ఊకే ఇచ్చిపెట్టకూడదు, బుద్ధి రావాలి. అయితే రేపటి నుంచి నువ్వు నీ అత్తింటికి పోయే వరకు ఈ ఇంటి పని మొత్తం నువ్వే చేయాలి. పండగ రోజు ఒక్కరోజు పని చేసి తెగ బిల్డప్ కొట్టినావు కదా. ఇప్పుడు నీ అత్తింటికి పోయే వరకు ఇంటి పని మొత్తం నువ్వే చెయ్యి. అదే నీకు శిక్ష. అట్లనే మర్యాదకు వచ్చి అవనికి సారీ చెప్పు. అవును, నీ వల్ల ఈరోజు అవని మస్తు బాధపడింది. ఇంకేం చూస్తున్నావు? వచ్చి సారీ చెప్పు. ఛీ, ఇంత అడ్డంగా దొరికిపోతాను అస్సలు అనుకునిలే. ఎన్నెన్ని మాటలు అన్నారు. మళ్ళీ ఆ దిక్కుమాలిన అవనికి సారీ చెప్పాలంట. ఏం కర్మరా బాబు, నా బండారం మొత్తం బయటపడింది. ఈ రోజు నుంచి అందరి ముందర తలెత్తుకుని ఎట్లా నడచాలి? ఛీ, తల కొట్టేసినట్టుంది. ఫస్ట్ నా మొగుడే నాకు శత్రువు. అనవసరంగా ఊరికి రాను ఫోన్ చేసి చెప్పినాను. చెప్పకుండా ఉండాల్సింది. ఎవరు దోవిన గుంతల వాళ్ళే పడతారంటే ఇదేనేమో. మళ్ళీ దానికి తోడు ఇంటి పని మొత్తం నేనే చేయాలి. పోనీ నా అత్తింటికి పోదామా? అమ్మో వద్దు. ఇప్పుడు నా అత్తింటికి పోయినాననుకో, ఈ అవని పర్మనెంట్గా ఈయనే ఉంటది. ఈ జన్మలో ఈ ఆస్తి నాకు రాదు. ఈ ఆస్తి కోసమైనా తప్పదు. ఈయన్నే ఉండాలి, అన్నీ భరించాలి. ఆ అవనిని ఇంటి నుంచి బయటికి గంటేయాలి. పండగ రోజు పని చేస్తేనే ఒళ్ళు హూనమైంది. రేపటి నుంచి రోజు చేయాలంటే అమ్మో ఎట్లా తప్పించుకోవాలి? ఏ స్వప్న, ఏంది ఇంతసేపు? వస్తున్నావా లానా? వస్తున్నా. రాక చస్తానా? వచ్చింది సిగ్గు తప్పినేది. అవని, ఓ అవని, ఏంటండి? ఇట్రా ఒకసారి. వస్తున్నా. ఏంటండి ఏమైంది? ఎందుకు అంతంత గట్టిగా పిలుస్తున్నారు? మళ్ళీ చూడనీక ముగ్గురు కోపంగా కనబడుతున్నారు. ఇంతకీ ఏమైంది? బండారం బయటపడింది. ఏంటన్నయ్య? నాకు అర్థం కాలే. ఈ రోజు జరిగిన దాంట్లో నీ తప్పేం లేదని అర్థమైంది మాకి. అవునమ్మా, జరిగిన దానిలో నీ పొరపాటు ఏం లేదని మాకు ఇప్పుడే తెలిసింది. నిజమా అత్తయ్య? అవునమ్మా. ఇంతకీ నా తప్పు లేదని మీకెట తెలిసింది? బాగా పొగ పెడితే ముదినష్ట పిల్లక బయటకు వచ్చింది. అదేంది ఇంకా నీకు అర్థం కాలేనా? ఈరోజు చేపల ఫ్రైలో ఉప్పు కలిపింది ఎవరో కాదు, స్వప్ననే. అమ్మో, నా అనుమానమే నిజమైంది. అంటే కావాలని ఈ స్వప్నను ఉప్పు కలిపింది. అందరితో నన్ను తిట్టించింది. ఈ స్వప్నకు నేను ఏం ద్రోహం చేసినాను? ఎందుకు ఇట చేస్తుంది? ఏదోలే, ఆ దేవుని దయ వల్ల నా తప్పేం లేదని అందరికి తెలిసింది. అదే చాలు. ఏందవని, స్వప్ననే ఉప్పు కలిపిందని తెలిసింది కదా, ఇంకా ఎందుకు సైలెంట్గా ఉన్నావు? ఈరోజు తన కారణంగానే నిన్ను అనవసరంగా అందరూ తిట్టినారు. నీకేమీ కోపం వస్తలేదా చెల్లమ్మ? మన సొంత వాళ్ళే మనకి వెన్నుపోటు పొడిస్తే కోపం కాదు, బాధ అనిపిస్తుంది అన్నయ్య. స్వప్న పరాయిది కాదు, నాకే ఆడపడుచు. నా ఆడపడుచు నా మీద పగ పెంచుకుంటే నేనేం మాట్లాడాలి? ఇంకా వసై, ఇప్పటికైనా అర్థమైందే అవని ఎంత మంచిదో అని. నువ్వు చేపలలో ఉప్పు కలిపిందే కాకుండా రివర్స్లో తనని ఎన్ని మాట్లాడినావు. నీకు తెలుసు తప్పేవడదో అని.
ఆయన కూడా అవనీని అన్నని మాటలన్నీక నీకు నోరెట్లొచ్చింది. ఇంకేం చూస్తున్నావు? సారీ చెప్పు అవనికి. సారీ అవని, ఈరోజు జరిగిన దానిలో తప్పు నాదే. నా వల్ల నువ్వు మాటలు అన్నావు, నన్ను క్షమించు. ఇంకెప్పుడిటి చెయ్యను. చేసిందల్లా చేసి సారీ ఒక్కటి చెప్తావు లాస్ట్కి. స్వప్న నిజం చెప్పు, ఇంతవరకు ఎప్పుడైనా నీ జోలికి వచ్చినానా నేను? లేదు. మరి అలాంటప్పుడు నా మీద పగెందుకు నీకు? అసలు నేనేం పాపం చేసినాను? ఈరోజు నీ వల్ల అత్తయ్య మామయ్య నా మీద కోపన్నారు. నా భర్త కూడా నోటికొచ్చినట్టు మాట్లాడినాడు. తప్పు నీదైనా రివర్స్ లో నువ్వు కూడా నన్నే తిట్టినావు. ఒక్కసారి నా ప్లేస్ లో ఉండి ఆలోచించు. ఏ తప్పు చేయండి నలుగురితో మాటలు పడితే ఎట్లుంటది? వీళ్ళంతా నన్ను తిట్టేటప్పుడు నీకు కొంచెం కూడా నా పైన జాలి అనిపించలేదా? అలాంటివన్నీ మనుషులకు ఉంటాయి, స్వప్నకి కాదు. నాది తప్పుంది, అందుకే తలంచుకొని నిలబడినాను. ఇంకెప్పుడిట చెయ్యను. ఐఎమ్ సారీ. చూసినారా ఆ స్వప్నకి ఎంత పొగరో? ముష్టి పాడేసినట్టు మొగాన సారీ పాడేసిపోయింది. ఏదోలే అన్నయ్య, మీకు ఇప్పుడైనా అర్థమైంది నా తప్పేం లేదని. నన్ను క్షమించావని. నేను కూడా నిజం తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడినాను. ఇంకోసారి ఇట్లా జరగకుండా చూసుకుంటాం. అమ్మ అవని ఆ స్వప్న చేసిన దానికి నేను కూడా నీకు సారీ చెప్తున్నా. అయ్యో మీ తప్పేముంది అన్నయ్య, మీరెందుకు సారీ చెప్పడం? దాన్ని కట్టుకున్న వాడిని కదమ్మా, దాని పాపంలో నాకు కూడా భాగం ఉంటుంది. పర్లేదన్నయ్య, మీరంతా నిజం తెలుసుకున్నారు, అదే నాకు సంతోషం. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందే? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.